రాజన్న రైతు రాజ్యమో మన కాంగ్రెస్ తోనే సాధ్యమో నిలువెత్తు అయ్య రూపము నడిచి వస్తుంది శర్మిలమ్మలా మన అమ్మ సోనియమ్మ దీవించిన బిడ్డగా రాహులన్న మన కోసం పంపించిన చెల్లిగా రాజన్న కలల రాజ్యమో రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది. మీరు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి, హస్తం గుర్తు మీద ఓటేయండి. ఈ హస్తం గుర్తు మీకు అనంతపురం జిల్లా ప్రజలకు చేరి వచ్చిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అమ్మకు, ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ, మీ వైఎస్ షర్మిలారెడ్డి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. నన్ను ముఖ్యమంత్రిని చేయండి, నేను స్వర్ణాంధ్రను చేస్తానని చెప్పిన వాడు, నవ్యాంధ్రను నిర్మిస్తానని చెప్పిన వాడు తీరా ముఖ్యమంత్రి అయ్యాక ప్రత్యేక హోదాను విరమించాడు, ప్రత్యేక హోదాను విస్మరించాడు, ప్రత్యేక హోదాను తుంగలో తొక్కాడు. ఊసరవల్లి కూడా చంద్రబాబు గారి దగ్గరే రంగులు మార్చడం నేర్చుకుంది. ఊసరవల్లికి మించి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాకముందు ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు అని చెప్పిన వాడు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత చంద్రబాబు గారు చెప్పిన మాట ఏమిటి? ప్రత్యేక హోదా అయితే సంజీవినా అన్నాడు. ప్రత్యేక హోదా అవసరం లేదు, మేము ప్రత్యేక ప్యాకేజీ తీసుకుంటాము అన్నాడు. తీరా ప్రత్యేక హోదా కోసం ఎవరైనా పోరాడితే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాడు, వాళ్ళను కూడా జైల్లో పెట్టాడు.